మల్ల యోధులుగా కళాకారులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులుగాచిన ధూల్పేట వాసులు సంస్కృతిని మరచి నిన్న నాటుసార తయారీ నేడు గంజాయి అమ్మకాలు చేపట్టడం దురదృష్టమని, గంజాయి అమ్మకాలు పూర్తిగా నిలిపివేయకపోతే ఇక నుంచి మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ అన్నారు. గురువారం ధూల్పేట ఆపరేషన్లో భాగంగా గంజాయి అమ్మకదారులు, వినియోగదారుల రవాణా చేసే వ్యక్తులతో అవగాహన సదస్సు రహీంపూరలోని గౌడమఠంలో నిర్వహించారు. మల్లయోధులుగా కళాకారులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ధూల్పేట వాసులు సంస్కృతిని మరిచి చిన్న నాటుసారా తయారీ నేడు గంజాయి అమ్మకాలు చేపట్టడం దురదృష్టకరమని, గంజాయి అమ్మకాలు పూర్తిగా నిలిపివేయకపోతే ఇక నుండి మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ అన్నారు. గురువారం ధూల్పేట్ ఆపరేషన్లో భాగంగా గంజాయి అమ్మకదారులు, వినియోగదారులు, రవాణా చేసే వ్యక్తులతో అవగాహన సదస్సును రహీంపురాలోని గౌడమఠంలో నిర్వహించారు. గంజాయిని అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని జాయింట్ కమిషనర్ సూచించారు. ఇప్పటి వరకు కేసులు, అరెస్టులతో కొనసాగించామని, రెండో పెత్తిస్లోకి దిగితే కేసులతో పాటు ఆస్తుల జప్తుకు దిగాల్సి ఉంటుందని అన్నారు. గంజాయి అమ్మకాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, గంజాయి అమ్మకాలను ధూల్పేటలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేది లేదని స్పష్టం చేశారు. గంజాయి అమ్మకాలను నిలిపివేయకుంటే దాడులను మరింత ముమ్మరం చేస్తామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని ధూల్పేట ఇన్ఛార్జి నంద్యాల అంజిరెడ్డి అన్నారు. గంజాయి అమ్మకాలను ధూల్పేటలో పూర్తిగా నిలిపివేస్తామని, ఇప్పటికే చాలా మందిని మానేశామని అన్నారు. గంజాయి అమ్మకాలపై జీవించే పేదవారి కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయాలని చాలామంది కోరారు. గంజాయి పూర్తిగా నిలిపివేస్తే ప్రభుత్వం పేదలకు చేయూత అందించడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పరమేశ్వరి అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్, సిఐలు మధుబాబు, గోపాల్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కోటమ్మలు సిబ్బంది పాల్గొన్నారు.